హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఆపరేషన్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. పాత బస్తీలో భారీగా రోహింగ్యాల నివాసం ఉంటున్నట్లుగా తేలింది. బర్మా, బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ కు వారు వలస వచ్చినట్లు తేలింది. స్థానికంగా 1200 కుటుంబాలు ఉంటున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే అనధికారికంగా వారి సంఖ్య 40,000కు పైగానే ఉంటుందని తెలుస్తోంది. వారిలో కొంతమందికి యుఎన్సిహెచ్ఆర్ అధికారికంగా శరణార్థి సర్టిఫికెట్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. जो कार्ड दिया वो काम। अब ये जो कार्ड है ये आप लोगों को दिए हुए यहाँ पे है? नहीं, हाँ, वो इंटरनेशनल बोलते वहाँ से दिए सो अमेरिका से यूनिसीआर की तरफ से दिए सो यूनाइटेड नेशंस इवन रेफ्यूजी एजेंसी दे दिया यूनाइटेड नेशंस। पीछे भी पढ़ के देखिए। तो यहाँ कोई भी मतलब आप लोग कितने साल से इधर अभी? मैं तो 2012 में 2012 में आए इधर? पहले 2 साल पहले भी आया था। 2005 से यहाँ अगर लड़ाते शुरू हुए 2012 में। अभी कितने लोग रहते हैं आप लोग इधर अंदाजा? 40,000 तक। कितने? 40,000 इधर पूरा अपने बालापुर के एरिया में? बालापुर, कंचनबाग, बालागुड़ा, भावानगर और शाही नगर, जलवली। मतलब आप लोग रहने, करने, खाने पीने का कुछ भी वो नहीं है, मतलब सब सुकून से गुजारा कर ले काम? हाँ, जिसका मेहनत उन्होंने कर ले काम कर ले, चांदा के लिए चले आते उड्डले का कोई चैरिटी कर डालते हैं। जिसका मेहनत उन्होंने करे सर, ना गवर्नमेंट वाले का मदद कुछ रहे, ना किसी को ही आके रमजान में जगह थकर आए तो दे रहा हूँ। अगर आपको जो प्रशासन अधिकारी जो इधर शहर में कोई आके आप कभी भी पूछा आपका जो एनआरसी का कार्ड और आपको आया ना जी? अच्छा, बालापुर से आया था। आगे पूछताछ कर रहे हैं तुम कहाँ की बर्मा की। कभी कभी इधर विधायक लोग और कोई आएगा आपको कुछ? बीजेपी वाला पार्टी आया था बगरे से मैंने आके मतलब पूछ के हाल चाल तुम लोग आया था। वो अपन का आतंकवादी बना ले। यहाँ बालापुर में रह रहा तेलंगाना का पता निकलने के चक्कर में लोग बिजली का करेगा नहीं, तेरे गवर्नमेंट का वो है ये है। ऐसे सरकार से आपको जो फ्री आते हैं ना, बिजली और चावल, ये सब सारी चीज आपको मिलेगा? नहीं, किसी कुछ भी नहीं आता। लाइट का बिल भी महीने को 15,000, 30,000, 40,000, 70,000 भी आ सकते, 1 लाख भी बना। मतलब जो भी करना है आप लोग मेहनत मजदूरी करके कमा के यहीं रहना है, झोपड़पट्टी में रहना है। ये भी करेगा 10,000 रुपये करेगा झोपड़पट्टी ऐसे ये कुछ काम कर लेना, ऐसे जोड़ी लकड़ी करे बस ये काम कारोबार कर लेना, अपन रहना इधर उतना ही। आप तो यहाँ 12 साल से अभी इधर, अभी यहाँ अंदर जाने से रास्ता इधर है लोग पूरे अंदर? हाँ, 15 नंबर तक में ఇసుక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీగా రోహింగ్యాలు ఉన్నట్లు జీ తెలుగు న్యూస్ ఆపరేషన్ లో తెలిసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ సునీత. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో బాలాపూర్, అలాగే బార్కస్, అలాగే చంద్రాయన్గుట్ట, షాహీన్ నగర్ లో పలు ప్రాంతాల్లో కూడా రోహింగ్యాస్ అనేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. 2017 నుంచి కూడా ఈ వలసలు అనేవి ప్రారంభమయ్యి భారతదేశ వ్యాప్తంగా కూడా, అంటే నాట్ ఓన్లీ పర్టికులర్ హైదరాబాద్ సిటీ కాకుండా ఢిల్లీ తర్వాత మిగతా నగరాలలో కూడా ఈ రోహింగ్యాస్ అనేవాళ్ళు కొంతమంది రెఫ్యూజీస్ గా కూడా ఇండియాలో వచ్చి సెటిల్ అవుతున్నారు. అయితే వీళ్ళందరికీ ఆ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి, అంటే అది ఒక రెఫ్యూజీ ఏజెన్సీ, ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఉంటారో వాళ్ళందరికీ ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ నుండి ఒక గుర్తింపు కార్డు అనేది ఇస్తారు. సో ఆ గుర్తింపు కార్డు ఆధారంగానే వాళ్ళు ఇక్కడ దీని ఒక అఫీషియల్ ఐడెంటిటీ కార్డుగా కూడా భావిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అధికారికంగా 1200 మంది ఫ్యామిలీస్ ఉంటున్నాయి అనేది కూడా తేలింది. అనధికారికంగా ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే మోర్ దెన్ 40,000 రోహింగ్యాస్ అనే వాళ్ళు పాత బస్తీలో ఉంటున్నారనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే మనం చేసిన స్టింగ్ ఆపరేషన్ లో చాలా కీలక విషయాలు కూడా బయటపడ్డాయి. కొంతమంది ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తింపు కార్డులు కొంతమంది ఉన్నారు. ఆ గుర్తింపు కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి యుఎన్హెచ్సిఎస్ కి సంబంధించిన ఆఫీస్ కూడా అక్కడే ఓల్డ్ సిటీలో కూడా లొకేట్ అయ్యి ఉంది.
ఉంది. సో ఆ లొకేట్ అయిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళి మానిటరింగ్ చేస్తూ వాళ్ళు అక్కడ అఫీషియల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ కానీ అంటే వాళ్ళకి అంటే స్థానికంగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కల్పించే సదుపాయాలు కానీ ఇతరత్ర వాటిపైన కూడా ఆ ఆఫీస్ అనేది కూడా మానిటర్ చేస్తోంది. కాకపోతే ఇప్పుడు విస్తుపోయి బేసిక్ గా ఏంటంటే ఎన్నో శతాబ్దాలుగా కూడా వీళ్ళు బర్మా అంటే మయన్మార్ లో కూడా వీళ్ళందరూ నివసిస్తున్నారు. వీళ్ళకి అధికారికంగా రికగ్నిషన్ అనేది కూడా లేకపోవడము. సో దీంతో పాటు ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏంటంటే 2017 నుంచి ఈ ఇమిగ్రెంట్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు కంట్రీ వైడ్ అని కూడా చెప్పాలి. సో అయితే వీళ్ళకి మయన్మార్ లో రికగ్నిషన్ లేకపోవడము, అలాగే ఎక్కువగా కూడా అక్కడే వీళ్ళు ఈ రోహింగ్యాస్ అనే వాళ్ళు కూడా ఈ రోహింగ్యాస్ అనే ముస్లింస్ ఎక్కువగా మయన్మార్ లో కూడా నివసిస్తున్నారు. వాళ్ళకి 1982 నుంచి కూడా పౌరసత్వం అనేది లభించడం లేదు. దీనివల్ల వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీరికి మయన్మార్ లో అంటే బేసిక్ ఫండమెంటల్ ప్రాథమిక హక్కులు గాని రక్షణ గాని ఎలాంటిది కూడా లభించడం లేదు. దీంతో ఇతర దేశాల్లో తలదాచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ కూడా వస్తున్నారు. మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో జరిగిన హింస చెలరేగిన తర్వాత ఇది ఆగస్టు 2017లో కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి రోహింగ్యాల వలస అనేది విస్తృతంగా పెరిగింది. బంగ్లాదేశ్, భారతదేశంతో సహా చుట్టుపక్కల ఇతర దేశాల్లో కూడా ఆశ్రయం పొందుతున్నారు. అయితే మన 2017 స్టాటిస్టిక్స్ ప్రకారమే దాదాపు 40,000 మంది పైగా రోహింగ్యాలు ప్రధానంగా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అలాగే హైదరాబాద్, ఢిల్లీ లో శిబిరాలలో కూడా నివసిస్తున్నారు. వారికి ఎటువంటి పత్రాలు అనేటివి కూడా లేవు. సో హైదరాబాద్ లో కూడా రోహింగ్యాలది కూడా ప్రస్తుతం ఇప్పుడు వాటి గురించే చర్చించుకుంటున్నాము. మనం స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా వీడియో చూస్తున్నాము. దాంట్లో ఒక అతను ఈ UNCHS కార్డ్ ఎవరైతే ఉందో ఆయన చెబుతున్నారు తమకి లోకల్ గా అంటే కరెంట్ బిల్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, వాటర్ బిల్ గానీ తాను చిన్న కిరాణా కొట్టు నడుపుకోవాలన్నా కూడా 10,000 రూపీస్ ఆ యజమానికి తాను పే చేయాల్సిందే అని, ప్రభుత్వం నుండి తనకు ఎలాంటి ఉచితాలు రావట్లేదని, ఈ UNCHS రెఫ్యూజీ సర్టిఫికేట్ ఎప్పటి వరకు ఉందో వ్యాలిడిటీ అప్పటి వరకు నేను ఉండాలి, ఆ తర్వాత వెళ్ళిపోవాలని కూడా చెబుతున్నప్పటికీ వాస్తవికంగా ఓల్డ్ సిటీ అనేది రోహింగ్యాలకు ఒక అడ్డాగా మారిందని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది కూడా ఉంటున్నారు. అసలు ఆ ప్రాంతాల్లో పొరపాటున ఎవరైనా వెళితే మాత్రము ఇంకా ఆ దేవుడే వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. మన జీ టీమ్ సభ్యులు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ మన జీ టీమ్ సభ్యుడు మహమూద్ గురించి. మహమూద్ తో పాటు మన జీ టీమ్ సభ్యులు మేమందరం కూడా వెళ్లి చాలా చెప్పాలంటే చాలా రిస్క్ చేశామని చెప్పాలి. మహమూద్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. సో లోపల వెళ్లి అక్కడ స్ట్రీట్స్ చూస్తే ఇది ఒక మినీ పాకిస్తానా లేకపోతే ఇది భారతదేశంలోని హైదరాబాద్ అన్న చందన కూడా అక్కడ వాతావరణం అలా నెలకొని ఉంది. అయితే అప్పుడప్పుడు ఇక్కడ స్థానికంగా కొంతమంది చారిటీ వచ్చి అక్కడ పిల్లలకి బ్రెడ్లు గాని అవి ఇస్తూ ఉంటారు. అవి తీసుకొని ఆ చిన్న పిల్లలు ఆ విజువల్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఒక ఆటోలో మార్నింగ్ ఈవినింగ్ వచ్చి వాళ్ళందరికీ కూడా బ్రెడ్స్ ఇస్తూ ఉంటారు. ఆ బ్రెడ్స్ తిని అది చూడడానికి చాలా హృదయ విచారకరంగా ఉంటుంది. కాకపోతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది కూడా ఎప్పటికైనా ప్రమాదమే భారతదేశానికి. ముఖ్యంగా సెన్సిటివ్ ప్లేసెస్ భారతదేశంలో కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాలు, దేశ రాజధాని ఢిల్లీ, తర్వాత అలాగే హైదరాబాద్ నగరం కూడా చాలా సెన్సిటివ్. ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండడము ఇది భవిష్యత్తులో ఎటు దారి తీస్తుంది అనేది కూడా ఒక భయంకర వాతావరణం అయితే నెలకొని ఉంది. అయితే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ రోహింగ్యా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాస్త చూడ్డానికి బయటికి చాలా జెంటల్ గా కనిపించినప్పటికీ వాళ్ళకి పొరపాటున వాళ్ళని పోక్ చేస్తే మాత్రము తరిమి కొడతారు అనేది కూడా ప్రచారంలో ఉంది. వారు చూడ్డానికి కూడా చాలా ఫెరోషియస్ గా కూడా బిహేవ్ చేస్తారనేది ఉంది. సో ఆ ఓల్డ్ సిటీ ఎవరైనా ఇప్పుడు ఈ రోహింగ్యాస్ ఉన్న ప్లేస్ లోకి వెళ్లి వాళ్ళతో మాట్లాడడం ఆ దేవుడు ఎరుగు సరే, కానీ అక్కడికి వెళ్లి వాళ్ళతో ఇలా చేస్తున్నాము అని చెబితే మాత్రము ఖచ్చితంగా పరిగెట్టించి కొడతారు. ఇంకా బార్కస్ ప్రాంతంలో అయితే ఇంకా అక్కడికి వెళ్లలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులు ఓల్డ్ సిటీలోని పోలీసులు అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ పైన సర్చ్ ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళని డీటెయిల్స్ కూడా కనుగొనే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అయితే
ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో హైదరాబాదే కాకుండా జమ్మూ కాశ్మీర్ లో కూడా రోహింగ్యాలు అలాగే ఈ బంగ్లాదేశీ చొరబాట్ల సంఖ్య పెరగడం కూడా ఇటీవల కాలంలో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ వ్యక్తులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కూడా అనేక సార్లు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత స్థానిక ప్రజలు భద్రతా సంస్థలు కూడా ఇప్పుడు ఒక కన్సర్న్ అంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక అప్రమత్త వాతావరణం అయితే నెలకొని ఉంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో 10 నుండి 12,000 మంది రోహింగ్యాలు ప్రత్యేకంగా బంగ్లాదేశ్ ఈ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరణార్థులు నివసిస్తున్నారో. అయితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years లో ఇది ఇప్పుడు 5,000 కి పెరిగింది అనేది కూడా తెలుస్తోంది. ఇది అనధికారికంగా అంటే అధికారికంగా మాత్రమే 10-12, అనధికారికంగా మోర్ దెన్ 70,000 ఉన్నారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది జమ్మూ జిల్లాలోని బితండి అలాగే నాగర్వాల్ పరిసర ప్రాంతాల్లో కూడా స్థిరపడ్డారనేది కూడా చెబుతున్నారు. అయితే వీళ్ళ కోసం తాత్కాలికంగా అక్కడ స్థావరాలు కూడా నిర్మించారు. స్థానిక ప్రజలు వారికి స్థలానికి అద్దె ఇవ్వడంలో కూడా సహాయం చేస్తున్నారనేది కూడా తెలుస్తోంది. అయితే ఇది ప్రత్యేకంగా ఇది ఎందుకంటే ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రవాద దాడి తర్వాత కొన్ని విస్తుపోయే విషయాలు కూడా బయటకు వచ్చాయి. దానిలో భాగంగానే ఇంకా పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ గురించి చూసుకుంటే మమతా సర్కారు అంటే పలు ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది. అధికారిక పార్టీ కూడా పలుసార్లు ఆరోపించింది. ఎందుకంటే ఓవర్ నైట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఓటు బ్యాంకు గురించి, రోహింగ్యాస్ గురించి ఆమె ఓవర్ నైట్ ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తూ వస్తూ అలాగే ఓట్ బ్యాంక్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి అనేది కూడా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అపవాదం మూటగట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే 40,000 మంది అధికారికంగా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి శరణార్థిగా సర్టిఫికేషన్ తీసుకున్న వ్యక్తే విజువల్ లో మనం చాలా క్లియర్ గా చెప్తున్నాము. 40,000 మంది పైగా హైదరాబాద్ లో నివసిస్తున్నారంటే ఇంకా పశ్చిమ బెంగాల్లో ఎంతమంది రోహింగ్యాస్ ఉంటున్నారు బంగ్లాదేశ్ నుంచి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అవుతుంది. సో ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రము ప్రత్యేకంగా బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాస్ ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళకి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు చిన్న చితక వ్యాపారాలు చేసుకు చిన్న కొట్లు, కిరాణా కొట్లు నడిపిస్తూ తమ జీవనోపాధి కోసం కూడా వీళ్ళు ఆ కిరాణా కొట్లు పెట్టి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇల్లిటరేట్స్. వాళ్ళు చదువుకోకపోవడము, వాళ్ళు ఎంతసేపు మతాన్ని నెత్తికెక్కించుకునే ప్రవర్తించడము. సో వీరి వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ లాంటి సెన్సిటివ్ ప్లేసెస్ లో ఎలాంటి అంటే మత కలహాలు రేగే అవకాశం ఉందా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళు పాకిస్తాన్ గూఢాచార సంస్థలకు గానీ బంగ్లాదేశ్ గానీ ఇట్లాంటి గూఢాచార సంస్థలతో కలిసి పనిచేస్తున్నారా, లేకపోతే డెలిబరేట్ గా వీళ్ళు హైదరాబాద్ కే వచ్చి ఆ గూఢాచార సంస్థల ఏజెంట్లే వీళ్ళని హైదరాబాద్ కి పంపిస్తున్నారా అనేది కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ వాటిని తేల్చే పనిలో కూడా ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లాంటి సెన్సిటివ్ ప్లేస్ లో మోర్ దెన్ 40,000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండడం కూడా కాస్త ఆందోళన అయితే కలిగించే పరిస్థితి ఉంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.